హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఈరోజైతే ఇంకొక సరికొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ఈ బ్లాక్ శారీకి డిజైన్ ఎలా చేస్తానో చూద్దాం రండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సఖీ థాట్స్. ఈ శారీ ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు అయితే సింపుల్గానే డిజైన్ చేయమన్నారండి. సో ఫస్ట్ అయితే బార్డర్కి గోల్డ్ కలర్ వేద్దాం అనుకుంటున్నాను. ఈ గోల్డ్ కలర్ పెరల్ పెయింట్ అయితే తీసుకున్నాను, షైనింగ్ పెయింట్. అలాగే 4 నెంబరు ఫ్లాట్ బ్రష్ ఒకటి తీసుకున్నాను. ఈ రెండింటితో ఈ విధంగా మనం బార్డర్ అయితే వేసేద్దామండి. ఇది బార్డర్ ఎలా వేస్తున్నాను ఏంటో మీకు చాలాసార్లు చూపించాను కదా. చాలా ఈజీగా ఎవరైనా వేసేసుకోవచ్చు అనమాట. ఇలా దీని కింద పేపర్ ఒకటి పెట్టి చక్కగా మనం నేల మీద కానీ లేదంటే ఏదైనా బల్ల మీద కానీ పరుచుకొని ఈ విధంగా అయితే ఒకసారిగా వేసేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, నేను ఈ రోజు అయితే కొంచెం డిఫరెంట్గా మీకు పెయింట్ చూపించాలనుకుంటున్నాను. లాస్ట్ టైం అయితే లావెండర్ కలర్ శారీ వేశాను కదండి, అలాగే కొంచెం డిఫరెంట్గా ఈజీ వేలో మాకు మేము వేసుకునేటట్టు చూపించండి మేడం అని చాలామంది మెసేజ్ పెట్టారు. సో దాని గురించి నేను ఇలా బ్లాక్ శారీకి మీకు ఆల్రెడీ బార్డర్ ఎలా వేయాలో ఏంటో మీకు ఆల్రెడీ చాలా శారీస్ మీద చూశారు కదా. సో అందుకని ఇది నేను కొంచెమే చూపించాను. శారీ అంతా అయితే టోటల్గా ఇలాగా బార్డర్ వేసేసానండి. ఇలా వేసేసాను. ఇప్పుడు దీనికి డిజైన్ ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలామంది మీలో ఎంత గ్యాప్లో వేసుకుంటున్నారు అని చెప్పేసి అడుగుతున్నారనమాట. మన ఇష్టం అండి. కొంచెం ఎక్కువ వేసుకుంటే కనుక ఇలా జాన్ వేసుకుంటే సరిపోద్ది. ఇంకా దీనికి మధ్యలో మనం ఈ విధంగా మార్క్ పెట్టుకోవాలి. మనం ఏ రీతిగా వేసుకుంటున్నామో అంటే మీకు ఈజీగా ఇలా డాట్ కూడా పెట్టుకోవచ్చు. కానీ మనం ఒక్కటి ఇలా గీసుకున్నాం అనుకోండి, ఫ్రేమ్ పెట్టుకున్నా లేదంటే ఇలా ఏదైనా టేబుల్ మీదైనా లేదంటే నేల మీదైనా పెట్టుకుని వేసేసుకుని ఇలా అయితే ఇలా ఈ గీత పెట్టుకుంటే ఓకే, ఇది మనకి డాటు అన్న అర్థమవుద్ది అన్నట్టుగా నేను ఇలా పెడుతున్నాను. దీనికి ఇలా మధ్యలో చూసుకోవాలండి. చూసుకుని మనకి ఇక్కడికి ఈ విధంగా పెట్టుకోవాలి. మరలా ఈ రెండింటికి మధ్యలో ఈ విధంగా అంటే మ్యాక్సిమం త్రీ స్టెప్స్ వేస్తున్నాము. ఇక్కడి నుంచి 2 జాన్లు అయితే మనకు మోకాల వరకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మరీ ఎత్తుగా ఉన్న వాళ్ళు అయితే ఇంకొక స్టెప్ వేసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఇలా సరిపోద్ది అనమాట. ఇంకా వీటికి మధ్యలో ఒక్కొక్క డాట్ పెట్టుకోండి. ఎందుకు పెట్టమంటున్నాను మీకు అర్థమవుద్ది నేను ఇది వేసేటప్పుడు. ఓకేనా? కింద మనం ఏదైనా టేబుల్ మీద కానీ ఫ్లోర్ మీద కానీ పెట్టుకుని వేసుకునేటట్టయితే కనుక ఇలా కింద న్యూస్ పేపర్లు పెట్టుకుని ఈ విధంగా పరుచుకుని వేసుకోవాలి. లేదా మేము ఫ్రేమ్ బిగించుకుని మేము వేస్తాము అంటే కనుక ఆ విధంగా వేసుకోండి. ఓకేనా? ఇప్పుడు దీనికోసం అయితే ఆల్రెడీ నేను బార్డర్కి వేసినప్పుడు గోల్డ్ కలర్ పెయింట్ పెరల పెయింట్ తీసుకున్నాను, షైనింగ్ పెయింట్. దీంతో వేసేసాం కదా. ఇది ఖచ్చితంగా మనకి ఒక ఫుల్ బాటిల్ అయితే పడద్దండి. ఎందుకంటే బార్డర్ అంతా సారీ అంతా వేసుకోవాలి కదా. సో అందుకని ఒక బాటిల్ తీసుకోండి. ఇలాగా గ్లిటర్ వైట్ సిల్వర్ గ్లిటర్ ఒకటి తీసుకోండి. అలాగే గోల్డ్ కోన్ ఒకటి. ఈ 2 అయితే మనకి దీనికి డిజైన్కి సరిపోతాయి అన్నమాట. ఓకేనా? ఇలా వేసుకుని సైడ్ది అయితే ఇలా కొంచెం పైకి వేసుకోవాలి. థర్డ్ది వచ్చేసి ఈ మాత్రం గ్యాప్ అయితే సరిపోద్ది అనమాట. సేమ్ ఇలాగే దీనికి మధ్యలో ఈ విధంగా డిజైన్ వేసేటప్పుడు డాట్స్ పెట్టకుండా ఇలా క్రాస్గా ఎంత మార్క్ చేశానంటే ఇప్పుడు అర్థమవుతుందా? కొత్తగా వేసుకునే వాళ్ళకి ఏంటంటే ఆ గీతలు ఎలా వేయాలో ఎంత క్రాస్లో వేయాలో తెలియదు కదా. సో దాని గురించి ఈ విధంగా అయితే మార్క్ చేశానమాట. మనకి ఈ గీతలు అయితే గనక ఇలా క్రాస్గా వేసుకుంటేనే మంచి లుక్ వస్తుందండి. ఎవరైనా కానీ చాలా ఈజీగా వేసేయచ్చు. ఇదంత కష్టమైనది ఏమీ కాదు. చెప్పాను కదా లాస్ట్ టైము
కోన్ పెట్టడం, గోరింటాకు కోన్ పెట్టడం వస్తే చాలు, ఈజీగా మనం ఈ కోన్తో ఇలా డిజైన్ చేసేయచ్చు అనమాట. ఓకేనా, ఇలా వేసేసాం కదా. ఇప్పుడు వీటి మధ్యలో మనం ఏ విధంగా వేసుకుంటూ రావాలో మనం చూద్దాం. చాలా మందికి అయితే డౌట్స్ వస్తున్నాయండి. ఈ కోన్ ఇలా వేయడం వల్ల మరలా మనం వాష్ చేసినప్పుడు ఊడిపోద్దా ఏంటి అని చాలా మంది అడుగుతున్నారనమాట. ఏ మాత్రం ఊడిపోదండి. చక్కగా మనకు సారీ మన్నేంత వరకు, అంటే నేను ఒక డ్రెస్ మీకు చూపిస్తాను. దాదాపు అది 15 ఇయర్స్ అయిందండి. ఇప్పటి వరకు కూడా ఈ కోను గ్లిటర్ వాడి నేను పెయింట్ చేశాను అనమాట. అది ఎలా ఉందో మీకు చూపిస్తాను. అలాగ మనం హ్యాండ్ వాష్ చేసుకుంటే కనుక మిషన్లో వేయకుండా చక్కగా ఎన్నాళ్ళన్నా మనకు పెయింట్ అయితే పోదండి. చూసారా, మనం జాగ్రత్తగా వేసుకుంటే అన్నీ ఒకే రకంగా వచ్చినాయి కదా. సో ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇది కొంచెం డ్రై అయిన తర్వాత ఫ్యాన్ కింద పెట్టేయండి, పర్వాలేదు. ఇది కొంచెం డ్రై అయిన తర్వాత మనం గ్లిటర్ యూస్ చేద్దాం. ఇప్పుడు కొంచెం డ్రై అయిందండి. ఈ డ్రై అయిన తర్వాత మనం గ్లిటర్ యూస్ చేయాలన్నమాట. ఈ గ్లిటర్ చుక్కలు చుక్కలా పెట్టేసుకోవడమే, చాలా ఈజీ. ఎలా పెడుతున్నానో చూడండి మీరు. మీకు ఎంత గ్యాప్లో పెట్టుకోవాలనుకుంటున్నారో అంత గ్యాప్లోనే పెట్టుకోండి. ఇలా పెట్టిన తర్వాత వీటికి మధ్యలో వచ్చేటట్టు రావాలన్నమాట. మరలా వీటికి మధ్యలో వచ్చేటట్టు ఈ విధంగా వస్తే కనుక బాగుంటుంది. ఇక్కడ కూడా అంతే, ఈ 2 చుక్కలకి మధ్యలో వచ్చేటట్టు ఇక్కడ పెట్టుకోవాలన్నమాట. చూస్తున్నారా, చాలామంది కమెంట్లో అడుగుతున్నారండి, ఈ కోన్స్ గ్లిటర్స్ ఎక్కడ దొరుకుతున్నాయి మీకు అని చెప్పేసి. నేను ఆల్రెడీ మీకు ట్యాగ్ చేసి పెట్టాను, వెళ్ళి చెక్అవుట్ చేసేయండి, మీకు ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. మనం ఇలా గ్లిటర్తో పెట్టడం వల్ల, డాట్స్ పెట్టడం వల్ల చాలా లుక్గా ఉంటుందండి. మొత్తం డ్రై అయిన తర్వాత నైట్ టైం కనుక ఈ సారీ కట్టుకుంటే చక్కగా మెరుస్తూ ఏదో కుందన్స్ లేదంటే ఏదైనా స్టోన్స్ పెట్టినట్టుగా చాలా లుక్ వైజ్గా చాలా బాగుంటుంది. చూసారే, ఈ విధంగా చాలా ఈజీగా అయితే వేసేసుకోవచ్చండి. మనం సారీ మొదలు పెడితే ఒక 2 అవర్స్లో మొత్తం కంప్లీట్ అయిపోద్ది అనమాట. అంత ఈజీగా చేసుకోవచ్చు. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఇది డ్రై అయిన తర్వాత చూపిస్తాను. ఇదిగోండి, ఇప్పుడైతే డ్రై అయిపోయింది. ఇలా ఒక రోజు ఉన్న తర్వాత మన్నాడైతే సారీని ఇలా తిరగేసుకుని పేపర్ పెట్టి ఐరన్ చేసుకుంటే కనుక మనకి ఏమాత్రం గ్లిటర్ కానీ కోన్ కానీ అసలు పోవడం అన్నది జరగదనమాట. సారీకి అయితే తాసుకుపోద్దండి, అంటే అంటుకుని ఉంటుందన్నమాట. అప్పుడు ఈ విధంగా అయితే చాలా బాగుంటుంది. మనం ఎన్నిసార్లు ఉతికినా ఈ పెయింట్ అయితే మట్టుకు అస్సలు పోదు. పూర్తిగా అయిన తర్వాత చూసారా సారీ ఎంత బాగుందో. సారీని ఇలా చూస్తేనే చాలా బాగుంది కదా. ఇంకా కట్టుకుంటే ఎలా ఉంటుందో చూద్దరు కానీ. చూడండి, కట్టుకుంటే సారీ అయితే సూపర్గా ఉంది కదా. ఇలా చాలామంది పెయింటింగ్ డిజైన్స్ పెట్టినప్పుడు, సారీస్ పెట్టినప్పుడు అడుగుతున్నారనమాట, మాకు వేస్తారా, ఎంత కాస్ట్ అవుతుంది ఏంటి అని అడుగుతున్నారు. అలాంటి వాళ్ళకి చాలామందికి నేను పెయింట్స్ వేసి పంపిస్తున్నానండి. అయితే మీకు ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. పైన వచ్చేసి మీకు ఇన్స్టా ప్రొఫైల్ కనపడుతుంది కదండి, దాని ద్వారా కూడా మీరు అప్రోచ్ అవ్వచ్చు. మీకు రీజనబుల్ రేట్స్కి ఇలా డిజైన్ చేసి ఇస్తామండి. చాలామంది వీడియో పెట్టిన తర్వాత కాస్ట్ ఎంత అవుతుందండి, కాస్ట్ ఎంత అవుతుందండి అని అడుగుతున్నారు. సో ఈ వీడియోలో మీకు కాస్ట్ అయితే చెప్పేస్తున్నాను. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 750 అండి. ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా పంపిస్తామండి. షిప్పింగ్ ఛార్జీ ఎక్స్ట్రా పడుద్ది. బ్లౌజ్ చూసారా, ఇలా డిఫరెంట్గా వేసుకోవడం వల్ల సారీకే లుక్ వచ్చింది కదా. బ్లౌజ్ అయితే ఇందులో కదండి, ఇంట్లో ఉంది కదా అని ఇలా వేసుకుంటే చాలా లుక్ అనిపించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.